మధ్య వైషమ్యాలొద్దు, మన మధ్య మతపరమైన విభేదాలొద్దు, మన మధ్య సంస్థాపరమైన గీతలొద్దు. క్రైస్తవులు మనమంతా. క్రైస్తవులంతా ఒకే త్రాటిపైకి రండి. దేవుని మాటను గౌరవించండి. ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఈ ప్రపంచం అంతా ప్రేమ వాక్కులను మనం చాటాలి. ప్రపంచ క్రైస్తవులారా, దేవుని మాటను గౌరవించి ఏకం కండి అన్నదేనండి మా నినాదం. జైశాలి గారి నినాదం అదే. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? తండ్రి ఆశయం కోసం. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి బైబిల్లోని యేసు మాటలు ఎంత గొప్పవో క్రైస్తవులను చెప్పాలయ్యా. మనిషిలో ఉన్న మాయ పోవాలి అంటే వాడు మాయను పోగొట్టేది దేవుడు మాత్రమే. ఆయన పలికించిన మాటలు మాత్రమే. దట్ ఈస్ బైబిల్. 66 పుస్తకాలతో కూడిన దివ్య జ్ఞాన గ్రంథం బైబిల్. ఒకవేళ మీ కొరకు, మీ స్వార్థం కోసం, మీకోసమే ఈ జీవితాన్ని మీరు ఆడుకొని సుఖాన్ని అనుభవించాలని, ఆనందాలను అనుభవించాలని ఒకవేళ మీరు అనుభవించి కన్ను మూస్తే మీకు పట్టేది దుర్గతి. ప్రాణాలు తీసినా, అవమానాలు చేసినా, తప్పుడు కేసులు బనాయించిన, నిందలు మోపిన, హింసించిన, ఏమి చేసినా క్రీస్తు మార్గాన్ని ప్రబోధిద్దాం. జీవవాక్యాన్ని చేతబట్టండి. మతోన్మాదులకు భయపడకండి. ధైర్యంగా సువార్తను ప్రకటించండి. అడ్డగించేవాడు ఎవడైనా ఉంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ గా మాకొక్క ఫోన్ కొట్టండి. ఈ లోకం నీది కాదని తెలుసు, ఈ లోకాన్ని విడిచిపోవాలని తెలుసు, కానీ భవిష్యత్తును గురించి ఏంటి నీకున్న జాగ్రత్త? కన్ను మూసిన తరువాత నువ్వు పాతాళంలో అనుభవించేది భయంకరమైన శిక్ష. అది తీరని శిక్ష. నీ కుటుంబాలను గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నీ ఆత్మ, నీ కుటుంబం మొత్తం అందరూ కలిసి భయంకరమైన అగ్నిగుండంలో ఆహుతైపోతారు బిడ్డ. మీ బ్రతుకు పరమార్థాన్ని దేవుడు చెప్పేశాడు. మీరు పుట్టింది నా కోసం, బ్రతకవలసింది నా కోసం, చివరికి చావవలసింది నా కోసమే.